ఓకే. దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకొక విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మీ దగ్గర బైబిల్ గ్రంథంలో ఉన్నట్లయితే దయచేసి యోబు గ్రంథము తెరచి మీరు చూడండి. మొదటి అధ్యాయము మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. అయితే మరలా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆమేన్. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు. అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఈ వాక్యమును బట్టి. యోబు అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. దేవుడు అతనిని బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అనంటే, అతనికంట 7,000 గొర్రెలున్నాయంట, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉన్నారంట. అలాగే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడంట. ఆమేన్. అలాగే 10వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా! నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించియున్నది అనేటువంటి మాట రాయబడతా ఉంది. ఏంటంట? అతని చేతి పనిని దీవించుచు ఉండుట చేత. ఆమేన్. ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో రాయబడతా ఉంటుంది. దీవించుచు ఉండుట చేత. అంటే కంటిన్యూయస్‌గా దేవుడు యోబు యొక్క చేతి పనిని దీవిస్తూ వస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక్కసారి దీవించి ఆపు చేయటం కాదు, ఆగిపోవటం కాదు గానీ, దేవుడంట యోబు చేతి పనిని దీవిస్తూ వస్తున్నాడంట. అందుకోసమని ఏం జరిగింది అనంటే, అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నదంట. ఆమేన్. ఒకటి ఈ రాత్రి కాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది యోబు జీవితంలో నుంచి. ఏమిటంటే, దేని కొరకైతే మనము పరిగెడుతూ ఉంటామో దేవునిని విడిచిపెట్టి, దానిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అయితే దేవుని కొరకు మనం ఏదైతే వదులుకుంటూ ఉంటామో, దానిని అంతకంటే ఎక్కువగా మన జీవితంలో మనం సంపాదించుకునేటువంటి వారముగా మనం ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో రాయబడతా ఉంటది. మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెదకాలి. ఆమేన్. ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతుకుతూ ఉంటామో, మనకు కావాల్సినటువంటి అవన్నీ కూడాను మనకు అనుగ్రహించబడతా ఉంటాయంట. ఆమేన్. ఈ రోజుల్లో అనేక మంది ప్రజలు, క్రైస్తవులు చేసేటటువంటి మిస్టేక్ ఏంటి అనంటే, దేవునిని విడిచిపెట్టేసి దేవుని యొక్క ఆశీర్వాదాల వెంట పరిగెడుతూ ఉన్నాం. ఆమేన్. దేవుని వెంట గనుక మనం నడవగలిగినట్లయితే ఆశీర్వాదాలన్నీ కూడా మన వెంట వస్తా ఉంటాయి. దేవునిని విడిచిపెట్టి దేవుని యొక్క ఆశీర్వాదాల వెంట వెళ్తే దేవునిని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆమేన్. ఒక్కొక్కసారి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనల్ని దేవునికి దూరం చేస్తా ఉంటాయి. ఆమేన్. కానీ దేవుణ్ణి గనుక మనం గట్టిగా పట్టుకొనగలిగినట్లయితే, దేవుని వెంట మనం నడవగలిగినట్లయితే, దేవుణ్ణి మనం కలిగి ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను కూడా మనం కలిగి ఉంటాం. దేవుణ్ణి మనం కలిగి ఉంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నట్లే. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనం కలిగి ఉన్నంత మాత్రాన దేవుణ్ణి కలిగి ఉన్నట్లు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యోబు జీవితంలో మనం గమనించినట్లయితే, యోబు గురించి ఫస్ట్ రాయబడుతున్నటువంటి మాట, అతను గొప్ప ఆస్తిపరుడు అని రాయబడలా, అతను గొప్పవాడు అని రాయబడలా, అతను ఆశీర్వదించబడ్డాడు అని రాయబడలేదు. కానీ యోబు గ్రంథంలో మొట్టమొదటి మాట ఏమని రాయబడుతుంది యోబు గురించి అనంటే, అతనంట యథార్థవర్తనుడు అనంట, న్యాయవంతుడును అంట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వాడు అనంట. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్‌ని వీక్షిస్తున్నటువంటి మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మీ గురించి గనుక ఏదైనా ఒక పుస్తకంలో రాయాలి అనంటే, మీ గురించి దేవుడేం రాస్తాడు?
ఎప్పుడైనా ఆలోచించావా ప్రేమైన దేవుని బిడ్డ? మీ గురించి దేవుడు ఏదైనా పుస్తకం రాయాలనంటే, దేవుడు మీ గురించి ఏం రాస్తాడు? పలానా వ్యక్తి యథార్థవర్తనుడు, యథార్థవంతురాలు, అలాగే న్యాయవంతురాలు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, చెడుతనము విసర్జించినటువంటి వ్యక్తి అని రాయగలుగుతాడా? లేకపోతే పలానా వ్యక్తి తన జీవితంలో ఎలాంటివి కలిగి ఉన్నాడు అని చెప్పేసి లోక సంబంధమైనటువంటి రాస్తాడా? ఆమేన్. అయితే మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి విషయం ఏమిటిదంటే, దేవుడు గనుక మన గురించి సాక్ష్యం చెప్పాలి అంటే, ఖచ్చితంగా యోబు లాంటి సాక్ష్యాన్ని నా గురించి చెప్పాలి అనేటటువంటి ఆశను, కోరికను మనం కలిగి ఉండేటటువంటి వారముగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో, యోబు యథార్థముగా ప్రవర్తించాడు. న్యాయవంతుడిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనము విసర్జించాడు. గనుకనే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించిందంట. తూర్పు దేశపు జనులందరిలో అతనే గొప్పవాడిగా ఉన్నాడంట. ఆమేన్. దేవుడు మన జీవితంలో మనకును, మన కుటుంబానికిని, మనకు కలిగి ఉన్నటువంటి సమస్తానికిని మన చుట్టూ కంచె వేయాలనంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఆమేన్. ఈ రోజుల్లో మనకున్నటువంటి ఒకే ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? దేవుని మనల్ని వెంబడించటం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఆమేన్. పేదరికం మన సమస్య కాదండి. హల్లెలూయా. ఇల్లు లేకపోవడం మనకు సమస్య కాదు. జాబ్ లేకపోవటం మనకు సమస్య కాదు. సంతానం లేకపోవటం మనకి సమస్య కాదు. ఆమేన్. ఇవన్నీ గూడాను మనకు అవసరమై ఉన్నవి. కానీ అవి పెద్ద సమస్య కాదు మన జీవితంలో. మన జీవితంలో మనం కలిగినటువంటి పెద్ద సమస్య ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం. దేవునిని యథార్థముగా మనము వెంబడించకపోవటం. ఇంకా మన జీవితంలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని విసర్జించకపోవటం. దేవుని యందు భయభక్తులు లేకుండా ఉండటం. ఇదే మనకున్నటువంటి పెద్ద సమస్య. ఆమేన్. అపవాది అనేక సందర్భాలలో సక్సెస్‌ఫుల్‌గా మనం దేవుని యందు భయభక్తులు లేకుండా చేస్తా ఉంటాడు. హల్లెలూయా. అపవాది గాడు మన ఫైనాన్సెస్ మీద దెబ్బ కొట్టడం కంటే ముందు, లేకపోతే మనం ఫ్యామిలీ మీద దెబ్బ కొట్టే ముందు, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేని మీద దెబ్బ కొడతాడో తెలుసా? మన భక్తి జీవితం మీద, మన ప్రార్థనా జీవితం మీద. ఆమేన్. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా అనేటువంటి ఆ జీవితం మీద, ఆత్మీయ జీవితం మీద వాడు దెబ్బ కొడుతూ ఉంటాడు. ఆమేన్. ఆత్మీయ జీవితంలో మనం పడిపోయామా, మిగతా విషయాల్లో దెబ్బ కొట్టడం అపవాదికి సులువై ఉన్నది. ఆమేన్. సో, మన ప్రాబ్లమ్ అనేది మనకి ఇవన్నీ కాదు. జాబ్ లేకపోవడం కాదు మనకు సమస్య. ఆమేన్. సంతానం లేకపోవటం కాదు, లేకపోతే ఆస్తి లేకపోవడం కాదు, మరేదో కాదు. మన సమస్య ఏమిటి అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవటం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటటువంటి వారముగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటామో, దేవుని మార్గాలలో మనం నడుస్తూ ఉంటామో, దేవుని దగ్గర యథార్థంగా మనం ప్రవర్తిస్తూ ఉంటామో, విధేయత కలిగి, తగ్గింపు జీవితం కలిగి, దేవుని ఎప్పుడైతే మనం వెంబడిస్తూ ఉంటామో, అప్పుడు ఏం జరుగుతా ఉంటదనంటే, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకనంటే, దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదించే దేవుడు. మనల్ని పేదరికంలో ఉంచాలని ఆశపడేటటువంటి దేవుడు కాదు. మనం లేమితో ఉండుట దేవునికి ఇష్టం కాదు. ఆమేన్. దావీదు భక్తుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటాడు. ఆయన మనకు కాపరిగా ఉంటే మన జీవితంలో లేమి అనేది ఉండదు. ఎందుకనంటే, పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండజేస్తాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. ఆయన మనకు కాపరిగా ఉండాలే కానీ, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి లేమి కూడాను తీసివేయబడతా ఉంటది. ప్రతి అవసరత తీర్చబడతా ఉంటది. ప్రతి ఒక్క అక్కర తీర్చబడతా ఉంటది. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తి పక్షముగా నిలబడితే ఆ వ్యక్తికి విజయమే ఉంటది. ఆ వ్యక్తికి ఆశీర్వాదమే ఉంటది. మనం అడగవలసినటువంటి అవసరత కూడా లేదు. ప్రభువా నాకు ఈ అవసరత ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే, దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆమేన్. అయితే మన బాధ్యత ఏమిటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా మనం ఉంటే చాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మన యొద్ద నుంచి కోరుకునేది ఒకటే. ఆమేన్. ఈ మాట చేత నేను మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. ఏ పరిస్థితుల్లో అయినను సరే దేవుని వెంబడించేటటువంటి వారుగా ఉండండి.
ఆమేన్. ఏ పరిస్థితుల్లో కూడాను దేవుని విడిచిపెట్టొద్దు. ఏ పరిస్థితుల్లో కూడాను దేవుని చేయి పట్టుకొని నడిచేటటువంటి వారిగా ఉండండి. యథార్థముగా ప్రవర్తించేటటువంటి వారిగా, చెడుతనము విసర్జించినటువంటి వారిగా. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా, న్యాయవంతులైనటువంటి వారిగా మనం జీవించిన ఎడల నేను చెప్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. దీనికంటే పెద్ద సీక్రెట్ ఏం లేదండి. అనేక సార్లు అనేక మంది దైవజనుల దగ్గరికి మనం పరిగెడుతూ ఉంటాం. ఓకే. అది తప్పని నేను అనట్లేదు. అది మంచిది. దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవటం అనేది అదొక గొప్ప విషయం. చాలా మంచిది. అయితే మన జీవితంలో ఇది కలిగి లేకుండా, ప్రార్థనా జీవితం కలిగి లేకుండా, యథార్థమైనటువంటి జీవితం మనం కలిగి లేకుండా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం లేకుండా, మనం ఎక్కడికి పరిగెత్తినా కూడాను అది వ్యర్థమే అయిపోతా ఉంటది. ఆమేన్. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవునికి అసహ్యమైనటువంటి కార్యం ఏదైనా ఉందంటే అది నీ జీవితంలోంచి నువ్వు తీసివేసుకో. నువ్వు ఈ పని చేశావా ఖచ్చితంగా ఆశీర్వాదాలు నీ వెంట పరిగెత్తుకుంటే వస్తాయి. ఆమేన్. నీ ఆశీర్వాదంలో ఆపగలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఆమేన్. మేబీ అపవాది దొంగతనం చేయడానికి, నరహత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ వాడు నీ మీద విజయం సాధించలేడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం రాయబడతా ఉంటుంది. వీటన్నిటిలో కూడాను మేము అత్యధిక విజయము పొందిన వారము అని రాయబడతా ఉంటది. హల్లెలూయా! నువ్వు అత్యధిక విజయం పొందుతావు. ఆమేన్. నువ్వు జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు జాబ్ ఇస్తాడు. హల్లెలూయా! నువ్వు సంతానం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాడు. హల్లెలూయా! ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే వాగ్దానం మనకుంది. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడు. అప్పుల బాధలో ఉన్నావా? దేవుడు ఖచ్చితంగా నీ అప్పుల బాధల నుంచి దేవుడు నిన్ను విడిపించేటటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు అప్పు ఇస్తావు గాని నువ్వు అప్పు చేయవు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. లోపలికి వచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు. ఆమేన్. హల్లెలూయా! నీకు కలిగినటువంటి పంట పొలాలను నువ్వు ఆశీర్వదించబడుతూ ఉంటావు. హల్లెలూయా! నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకెత్తుతూ ఉంటాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడండి మన దేవుడు. హల్లెలూయా! నువ్వు అడగక ముందానే, నువ్వు చెప్పక ముందుగానే దేవుడు నీ అవసరతలన్నీ ఎరిగినటువంటి దేవుడు. నువ్వు చెప్పక ముందే దేవుడు నీ అక్కర్లన్నీ ఎరిగినటువంటి దేవుడు. నీ జీవితంలో ఏమి కావాలో నీకంటే ఎక్కువగా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. ఎన్ని ఎరిగినటువంటి దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడా? చేస్తాడు. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాల. విశ్వాస జీవితాన్ని మనం జీవించాల. భక్తి జీవితాన్ని మనం జీవించాల. హల్లెలూయా! ఎప్పుడైతే ఇటువంటి భక్తి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటామో, మనం కలిగి ఉంటామో మన జీవితంలో, అప్పుడు దేవుని యొక్క మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మెండుగా మనం పొందుకుంటూ ఉంటాం. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట రాయబడతా ఉంటది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంట. హల్లెలూయా! దేవునికి మనం నమ్మకముగా ఉండే వారముగా ఉండాలి. భక్తి జీవితంలో నమ్మకంగా ఉండేటటువంటి వారముగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో నమ్మకముగా ఉండే వారముగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో హల్లెలూయా! దేవునికి అంటు కట్టబడేటటువంటి విషయంలో, నమ్మకత్వంలో, అలాగే యథార్థతలోను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలోను, చెడుతనం విసర్జించుటలోను దేవునికి నమ్మకమైనటువంటి వారముగా మనం ఉన్నామా? మన జీవితంలో దేవుడు కురిపించేటటువంటి దీవెనలో ఆపటానికి ఎవ్వరికి కూడాను సాధ్యపడదు. హల్లెలూయా! రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సమస్య ఏదైనా సరే దేవుడు అది తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా! నేను మీకు ఒక ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తరువాత కొద్ది నిమిషాలు ఎవరైనా ప్రార్థన అవసరతలు కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మీ ప్రార్థన అవసరతలు లైవ్ చాట్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా ప్రత్యేకంగా ఆ ప్రేయర్ రిక్వెస్ట్స్ కోసం నేను ప్రార్థన చేస్తాను. నజరుడనేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. తండ్రి మీ వాక్యం తండ్రి క్లుప్తంగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. తండ్రి స్తోత్రం. యోబు జీవితంలో ఎలాగైతే ప్రభువా యథార్థవర్తనుడిగా ఉన్నాడో, న్యాయవంతుడిగా ఉన్నాడో, ప్రభా స్తోత్రం నైనా మీ యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించాడో, మేము కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి న్యాయవంతులుగా తండ్రి ఈ యూట్యూబ్ లో లైవ్ ని తండ్రి వీక్షిస్తున్నటువంటి బిడ్డలు తండ్రి అయినా న్యాయవంతులుగా, యథార్థవంతులుగా,
తండ్రి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినటువంటి వారిగా ప్రభా మీ సన్నిధిలో నిందారహితులుగా తండ్రి ఉండేటటువంటి భాగ్యమును తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ బిడ్డలు దేని కొరకైతే ఆశపడుతూ ఉన్నారో, దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా, యేసు నామములు వారి యొక్క ప్రతి అవసరతను, ప్రతి కొదువను, ప్రతి ఒక్క ఆశను తండ్రి మీరు నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీ కృపను తండ్రి దయచేసి ధారాళముగా మీ బిడల పైన మీరు కృమరించండి, దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.